అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు 4 ఇయర్స్ డిఎస్సీ వదలలేదు. చివరిలో ఎలక్షన్స్ ముందు వదిలారని చెప్పేసి బాగా ఊదరగొట్టిన ఎలక్షన్స్ టైంలో బాగా ఊదరగొట్టారు కదా జగన్ గారు. ఇప్పుడు ఆయన చేసింది కూడా అలాగే ఉంది. 4 ఏళ్ళు డిఎస్సీని పట్టించుకోలేదు, నిరుద్యోగులను అసలు పట్టించుకోలేదు. పైగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. జగన్ క్యాలెండర్ తప్ప ఏ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మెగా డిఎస్సీ అని చెప్పేసి ఏదో నామకే వాస్తీగా కొన్ని పోస్టులు రిలీజ్ చేసి, అందులో కొన్ని చోట్ల చూస్తే మరి దారుణంగా అనంతపురం జిల్లాలో అక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు ముఖ్యంగా 4 పోస్టులు ఉన్నాయని చెప్పేసి లబోదిబోం అంటున్నారు. ఇన్ని 4 ఏళ్ళుగా మేము ఇంత కష్టపడ్డాము అని చెప్పేసి. ఎలా చూడాలంటారు సార్ ఈ ఈ ప్రగల్భాలని చూస్తుంటే? మీరు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానాలు ఏవైతే చేశారో వాటన్నిటిలో భయంకరంగా ఫెయిల్ అయిన వాటిల్లో ఈ మెగా డిఎస్ఏ ఒకటి. మెగా అనే పేరు ఎప్పుడు వస్తుందండి? కనీసం 50,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు కల్పన చేయగలిగి ఉంటేను, వాటి మీద డిఎస్సి పెట్టగలిగితేను అప్పుడు మెగా అనిపించుకోవాలి తప్ప, ఇప్పుడు చేసింది దగా డిఎస్సి. ఇది మెగా డిఎస్సి కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో దగా చేసి చిట్ట చివరి రోజున ఆయన ఈ డిఎస్సి వదిలితే దీన్ని దగా డిఎస్సి అంటారు. ఈ మాట దగా అనేది నేను పుట్టించిన మాట కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎన్నికలకి ఇంకా 6 నెలల సమయంలో ఉందనగా టెంకాయ కొట్టి ఏదైనా ఓపెన్ చేస్తే అది మోసం చేయటానికే అని చెప్పి పల్నాడెళ్ళి ఆయన అదే పని చేశాడు. దాంతో పాటు ఇప్పుడు కూడా ఎన్నికలు ఇంకా 100 రోజులు సమయం ఉందన్నప్పుడు ఇప్పుడు డిఎస్సి అని తీసుకొచ్చాడు అని అంటే, ఇప్పటికి యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పటికీ సిపిఎస్ రద్దు జరగలేదుగా. దాన్ని ఏం చేస్తారు? దాన్ని దాగా చేసినట్టే. మద్యపాన నిషేధం జరగలేదు, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. రేట్లు పెంచటం తోటి మద్యాన్ని బాగా అరికట్టేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చివరికి వచ్చేటప్పటికి అయిపోవాలి. మూ మూడు 3,000 వరకు పెన్షన్ పెంచుకుంటూ వెళ్తాననేది మొన్నటికి మొన్న 3,000 అయింది. ఏది చివరి 100 రోజులు వచ్చే సమయానికి 3,000 అయింది. ముందంతా ఇచ్చింది రూ. 2,750. ఆ ముందు 2,500, ఆ ముందు 2,250. ఏం చేశాడు? చివరి 100 రోజులకు వస్తుందనగా 2, 3 నెలల కిందట అనుకుంటాను 3,000 చేసింది. అట్లాగనే ఈ డిఎస్సి కూడా అంతే. కాకపోతే చెప్పటానికి ఏముంది? నేను 2.5 లక్షలు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను, 1,00,000 పైన ఈ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను అనంటే, సచివాలయాల మీద కోర్టులు ఏమి అభివర్ణించాయండి? చేతికున్న 6 వేలు లాంటివి సచివాలయం. అన్ని ఆఫీసుల్లో ఉన్న ఒక్కొక్క అధికారం తీసుకొచ్చి సచివాలయంలో పెడితే ఏం ఉపయోగం వస్తుంది? ఇది ఎందుకు? ఈ వ్యవస్థ ఎందుకు అని. ఇక వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా చూసారంటే అది కూడా కోర్టులోనే ఉంది. ఈ వాలంటీర్‌ని ఎందుకు ఉపయోగించుకోవటం చేస్తూ ఉన్నారనేది, అసలు వాలంటీర్ ఉద్యోగమే గాదు అనే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చింది. మాకు గూడా జీతాలు పెంచండిరా బాబు అంటే, మీకిచ్చేది జీతం కాదమ్మా, మీకిచ్చేది భృతి. ఏది వాలంటీర్‌కి వచ్చే భృతి. అలాగా చూడాలి తప్ప దాన్నేం చేయకూడదన్నారు. దాళ్ళు గూడా ఏదన్నా ఉద్యమం చేద్దామని మొన్నటికి మొన్న ఇప్పుడు ఈ అంగన్వాడీ ఆశా వర్కర్‌లు, ఈ కార్యకర్తలందరూ ఉద్యమాలు చేస్తూ ఉంటే 108, 104లు వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తుంటే, వాళ్ళకి కూడా ఒక ఊపొచ్చి మనం కూడా ఉద్యమం చేద్దాం అనుకోంగానే వాళ్ళని ఆహ్, విజయసాయి రెడ్డి చెప్పినట్టు వీళ్ళందరూ కార్యకర్తల పిల్లలే గాబట్టి వాళ్ళందరిని అణిచివేశారు. ఈ ఒక్క వాలంటీర్ తప్ప మిగతా వాళ్ళందరూ ఉద్యమానికి దిగినోళ్ళేగా. అంటే సచివాలయ ఉద్యోగులు దిక్కపోవచ్చు. సచివాలయ ఉద్యోగుల్ని, ఎందుకంటే వాళ్ళని కూడా కొన్నాళ్ళు ట్రైనింగ్ అన్నారు. ఆ ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ ఎప్పుడు చేస్తారో చెప్పటం లేదు. ఇప్పటికీ సచివాలయ ఉద్యోగులు ఎంతమంది పర్మనెంట్ అయ్యారు? ఎంతమంది ట్రైనింగ్‌లో ఉన్నారు? ఎంతమంది రిజెక్ట్ కాబడ్డారు? అది కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు డిఎస్‌సి తీసుకొనొచ్చాడు. ఇందులో మెగా లేదు. మెగా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వెంటనే దగా అంటారని. నేను సిద్ధం అన్నాడు. అవును, ఇంటికెళ్ళిపోవటానికి ఆయన సిద్ధమే అని అందరూ అంటూ ఉన్నారు గదా! ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. చిట్ట చివరి 6 నెలల్లో ఏది చేసినా అది ప్రజల్ని దగా చేసినట్టే అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆ విషయాన్ని ఆయనే చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని దగా అంటే ఇంక తప్పేమిటి చెప్పండి? ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఏమేమి కల్పన చెయ్యాలి అనే దాంట్లో గూడా ఏమి ఎక్కడ కనీసంలో కొంచెం సిగ్గు, వెరపైన ఉండాలండి.
ఒక 4 ఉద్యోగాల కోసం ఇంత పెద్ద డిఎస్ఐని పెట్టడానికి అంటే కేవలం నేను చెబుతుంది మొత్తం అన్ని కలిపి కాదు. ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ అనంతపూర్ లో అనుకోవచ్చు 4 ఉద్యోగాల కోసమే మేమింత ఎదురు చూపులు చూసింది అని. గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది. దాని మీద ఆశలు ఉంటాయి. దాంట్లోనే మరి డీఎస్సీ వదిలినప్పుడే గదా! ఇట్లాంటి పోస్టులన్నిటి మీద వాళ్ళు ఆశలు పెట్టుకొని చూసుకునేది. ఇప్పుడు కానిస్టేబుల్స్‌కి జరిగినా, ఎస్ఐ సెలక్షన్స్ కోసం జరిగినా, లేపోతే ఈ డీఎస్సీలు జరిగినా, లేకపోతే మిగతా దేనికి జరిగినా గానీ, గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇది ఫలానాది, ఫలానా రకంగా ఉంటుంది అనేలాంటి పరిస్థితి. కాబట్టి కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడా బాబోయ్! వాళ్ళకి సాలరీలే రావు. ఇంటి నిండా కష్టాలు తప్ప ఏమీ లేవన్నట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి నెల ఆహ్, ఢిల్లీ వెళ్లి అప్పు తీసుకొని రావటమే. అసలు మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడున్నాడో ఇంతవరకు మనకు కనిపించలేదు. ఎప్పుడో బడ్జెట్ సెషన్స్ వచ్చినప్పుడు ఒక బ్యాగ్ పట్టుకొని అసెంబ్లీకి వస్తాడు. అప్పుడు ఆయన ఆ బడ్జెట్ పాఠం చదివేటప్పుడు తప్ప మిగతా ఎప్పుడు కనిపించడు. ఆయన మొత్తం ఉండేది ఢిల్లీలోనే గదా! ఆర్‌బీఐ దగ్గర బాండ్లు వేలం వేయాలి, తాకట్టు పెట్టాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డో, ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డో ఎళ్లి పైనున్న వాళ్ళ దగ్గర అడుక్కొని ఎఫ్ఆర్‌బిఎం పరిధి పెంచుకోవాలి. ఇలాంటివన్నీ చేసి ఇప్పటిదాకా ఎలాగో నెట్టకొచ్చారు. ఇప్పటికి ఈ చివర్లో ఇక ఈ ఈ మోసం ఒకటి. సిపిఎస్ రద్దు వారంలో చేస్తానన్నది చివరి వారానికి గూడా చేయలేకపోయాడు. మెగా డిఎస్సి రాగానే నెలలో ఇస్తానన్నది చివరి నెలకు గూడా అది మెగా లేదు. దగా డిఎస్సి అయి కూర్చుంది. ఇలాంటి వాగ్దానాలన్నిటిని ముప్పడిగా ఇచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే వీటన్నిటిని పట్టించుకోలా. ప్రతిపక్షాలని ఎలా లేకుండా చేయాలి? ప్రతిపక్షాలని ఎలా నిలువరించాలి? ప్రతిపక్ష నాయకులు ఎవరుంటే వాళ్ళందరినీ ఎలాగా జైళ్ళలో మగ్గేటట్టు చేయాలి? అచ్చెన్నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా మొత్తం మనం చూసింది ఏమిటండి? ఏమిటి? ఎన్ని కోర్టులలో 41A నోటీస్ ఇచ్చి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే దానికి మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటే, ఈ సిఐడి ఏం పని చేస్తోందో ఇప్పుడు ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అసలు సిఐడి ఎందుకు పెట్టారు? మన పోలీసు వ్యవస్థలో ఏదైనా కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అంశాలు వచ్చినప్పుడు, ఈ డైరెక్ట్‌గా పోలీసులే ఇన్వెస్ట్ చేసే దానికంటే ఒక సెపరేట్ వింగ్ ఉంటే బాగుంటుంది అనేది ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్‌మెంట్ ఒకటి పెట్టారు. కానీ ఏందో తెలీదు ఇప్పుడు సిఐడి ఎవడింటికి కావాలంటే వాడి ఇంటికి పరిగెత్తుకుంటూ ఎళ్తారు. కావాలంటే గోడలు బద్దలు కొట్టేస్తారు. తలుపులు పగలగొట్టేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు, 1 గంటకి ఇంట్లో ఉన్నవాడిని ఈడ్చుకొచ్చి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి బాగా మర్యాదలు చేస్తారు. రఘురామకృష్ణరాజు విషయం మనం చూసాం గదా! ఆయన అంత పెద్ద మనిషి, అంత డబ్బున్న మనిషి, ఒక పెద్ద ఎంపీ హోదాలో ఉన్న మనిషి కాబట్టి, ఆయన పోరాడి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్‌కెళ్ళి అసలైన రిపోర్ట్ తీయగలిగాడు. లేకపోతే ఏమైంది? గుంటూరు జీజీహెచ్‌లో ఏం జరిగింది చెప్పండి? అక్కడ ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి? ఎంత తారుమారుగా ఉంది? ఎంత అవహేళనగా వచ్చేటట్టుంది. ఆయన ఏదో ఒక చర్మ వ్యాధి వచ్చినట్టుగా సూచనలు కనిపిస్తా ఉన్నాయి అనంటే, అక్కడికి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు కదా! ఆయన వేలు బోన్ ఫ్రాక్చర్ అయిందనే విషయం తెలిసింది. మరి ఈళ్ళకి తెలియలేదా? కేవలం ఒక చిన్న ఎక్స్‌రే తీస్తే ఒక రూ. 100 పెట్టి తీసిన ఎక్స్‌రేలోనే కనిపించే విషయాన్ని గుంటూరు జనరల్ హాస్పిటల్ దానికున్న పేరు, పరపతి తీసవతల పడేశారండి. ఎక్కడో అమెరికాలో ఉన్న మహా గొప్ప గొప్ప డాక్టర్లందరూ వస్తే గుంటూరు హెచ్‌కొస్తారు. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కొత్త మిషనరీ వచ్చినా అది ఫస్ట్ జీజీహెచ్‌కొస్తుంది అనేది ఉంటుంది. అక్కడ ఎటువంటి దానికైనా వైద్యం లభిస్తుంది అనేది ఉండే దాంట్లో ఒక రిపోర్ట్ ఇచ్చే అంశంలో జగన్మోహన్ రెడ్డి జీజీహెచ్ పరువు కూడా తీసి పారేశాడు. ఇక ఇలాంటిది ఇప్పుడొచ్చేసి నేను డీఎస్సీ ఇచ్చాను. నేను పెన్షన్‌లన్నీ పెంచేశాను. నేను మీకోసం 152 సార్లు బటన్ నొక్కాను అనంటే, ఏం బటన్ నొక్కటం అండి? ఒక పథకం, అమ్మఒడి పథకం. ఒకసారి మీరు ఎక్కినప్పుడు బటన్ నొక్కారు అని అనుకుందాం. ఆ బటన్ నొక్కితే మరి అది ప్రతి సంవత్సరం వచ్చి పడాల్సిందే. మరిప్పుడు ఆహ్, అమ్మఒడికి కోసం మీరు ప్రతి సంవత్సరం బటన్ నొక్కుతున్నట్టుగా, మరి పెన్షన్‌ల కోసం ప్రతి నెల బటన్ నొక్కరే? ఎందుకని నొక్కరు? ప్రతి నెల నొక్కొచ్చు గదా! అప్పుడు చూడండి
సంవత్సరంలో ఉన్న 12 నెలలు, 5 సంవత్సరాల్లో ఉన్న 60 నెలలు, 60 బటన్లు అక్కడే వచ్చేసాయి. మరి అమ్మఒడికి మాత్రం ఎందుకు నొక్కాలి? రైతు భరోసాకు మాత్రం ఎందుకు నొక్కాలి అనంటే, ఏదో ఇచ్చేస్తున్నాను ఆర్భాటం చేయటానికి. మోడీ ఇస్తున్న 6,000ని కలుపుకొని ఈయనిస్తాడు. ఆయన డబ్బులు వేసే సమయానికి ఈయన బటన్ నొక్కి ఆ డబ్బులు నాయేనని చెబుతున్నాడని గదు మోడీను పైనున్న కేంద్ర ప్రభుత్వం ఈ వీళ్ళకి వార్నింగ్‌లు కూడా ఇవ్వటింది. ఇలాంటి ఒక పెద్ద దగాకోరు ప్రభుత్వంలో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ డీఎస్సీ గురించి మాట్లాడుకోవాలి అనంటే, దగా డీఎస్సీ అంటం తప్ప వేరే మార్గమే లేదు. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి ఈ దగా డిఎస్సిని నిరుద్యోగులు ఎలా ఎదుర్కొంటారో. కనీసం ఇప్పుడైనా ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 నెలల లోపల వాళ్ళు మర్చిపోకుండా దీని మీద తగు నిర్ణయం తీసుకొని నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచిదని చూద్దాం సార్. ధన్యవాదాలు.